ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు. గుజరాత్లోని అహ్మదాబాద్, భుజ్ పట్టణాల మధ్య రాకపోకలు సాగించనున్న దేశంలోనే తొలి వందే మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. విజయవాడ నగరంలో వరద ప్రభావం తగ్గిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో పంటల బీమా పథకానికి విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండ్లీపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్, భుజ్ పట్టణాల మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వందే మెట్రో రైలును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. అహ్మదాబాద్, భుజ్ నగరాల మధ్య 9 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకుంటుంది. విజయవాడ నగరంలో వరద నీరు దాదాపు తగ్గిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. నగరంలోని కండ్రిక, బోస్ నగర్, జర్నలిస్టు కాలనీల్లో నిన్న ఆయన పర్యటించారు. వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై ఆయన స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడలో పలు ప్రాంతాల్లోకి మళ్లీ బుడమేరు వరద వస్తుందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని నారాయణ సూచిస్తూ 32 డివిజన్లు కావచ్చు, పక్కన విలేజ్లు కావచ్చు అని నార్మల్గా వస్తాయి. మాకు ఎన్యూమరేషన్ లేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ ఇవ్వమని. నున్న పోయే రోడ్డు కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, 100 అడుగుల రోడ్డు, ఈ 3 రోడ్లని దాదాపు 50 దగ్గర కొట్టేసాం. అది కొట్టేటి వల్ల పోయినాయి. అయితే వాటికి ఏంటంటే ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి పైప్ లైన్ ఏమన్నాను. వాటర్ అంతా పోయిన తర్వాత R&B వాళ్ళకి చెప్పి ఇక్కడ కల్వర్ట్ కట్టిస్తే ఫ్యూచర్లో ఎటువంటి సమస్యలు వచ్చినా ఇంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 20వ తేదీన సచివాలయంలో జరగనుంది. ఆ రోజు సాయంకాలం 4 గంటలకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇందులో చర్చించనున్నారు. రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వ సాయంపై సమావేశంలో ప్రస్తావించనున్నారు. హైడ్రా పని విధానం, దీని చట్టబద్దతకు ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశం, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్, కుల గణన, 200 పంచాయతీల ఏర్పాటు, రుణమాఫీ, రైతు భరోసాపైన చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంటల బీమా పథకానికి విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో నిన్న ఆయన సచివాలయంలో పంటల బీమాపై సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, రైతుల ప్రయోజనాలకు అనుకూల విధానాలపై చర్చించారు. పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 5.5% నుంచి 27.5% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తమ వినతిపై స్పందించి సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండ్లీపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 33 మంది గాయపడ్డారని, బాధిత కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని మంత్రి వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కాలంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా చేసేదానికి ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాల్లో చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అవన్నీ టాస్క్ ఫోర్స్ ద్వారా టోటల్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గత 20 సంవత్సరాల నుంచి అధికంగా ప్రమాదాలు జరిగిన చోట్లు ఏవైతే ఉన్నాయో దానిలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి అక్కడ ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రమాదాల నివారణకు ఆస్కారం ఉంటుందో ఆ చర్యలన్నీ చేపట్టేదానికి కూడా రాష్ట్ర రవాణా శాఖ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్ నగర పరిధిలో ఈ నెల 17వ తేదీన జరిగే వినాయక నిమజ్జనాల కోసం హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని కీలకమైన చెరువులతో పాటు ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటి కుంటలను సిద్దం చేసింది. 24 గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ విగ్రహాలను ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసేలా భారీ క్రేన్లు, వ్యర్థాలను తొలగించేందుకు భారీ వాహనాలను అధికారులు సిద్దం చేశారు. హైదరాబాద్ మహానగరంలో సుమారు 1,00,000 విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం
ఉండడంతో హుస్సేన్ సాగర్తో పాటు జంట నగరాల పరిధిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని నిన్న ఆయన సందర్శించారు. అనంతరం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్సా విధానాలు, మౌలిక సదుపాయాలు కల్పనపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుందని తెలిపారు. మెరుగైన వైద్య విధానం కోసం 30 సూత్రాల ప్రణాళిక ప్రకారం వైద్య సేవలు అందించేందుకు నిర్దేశ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని మంత్రి వెల్లడించారు. ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007వ సంవత్సరంలో ఆమోదించిన తీర్మానం మేరకు ఏటా సెప్టెంబర్ 15వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అన్న స్ఫూర్తితో భారతదేశ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి వంటిదని అభివర్ణించారు. ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా అవతరించిందని, దేశంలో ప్రజాస్వామ్య విలువలు పాటిస్తుండడం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమవుతోందని నరేంద్ర మోదీ పేర్కొంటూ लोकतंत्र हमारा स्पिरिट है, लोकतंत्र हमारी रगों में है। लोकतंत्र को हम जीते हैं और हमारे पूर्वजों ने उसको शब्दों में ढाला है संविधान के रूप में। और हमारी सरकार लोकतंत्र के मूलभूत मूल्यों को आधार लेकर के बने हुए संविधान के आधार पर चलती है। और हमारा संविधान और हमारी सरकार, और हमने सिद्ध किया है डेमोक्रेसी कैन डिलीवर। और जब मैं डिलीवर कहता हूं तब कास्ट, क्रीड, रिलीजन, जेंडर, किसी भी भेदभाव को वहां जगह नहीं होती। भारत में सरकार के जो बेनिफिट वो एक्सेस टू ऑल है, जो भी उसके हकदार हैं उन सबको मिलते हैं। గల్ఫ్ బాధితుల సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించడానికి హైదరాబాద్ ప్రజాభవన్లో ఈ నెల 20వ తేదీ నుంచి ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణిని నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారం జరిగే ప్రజావాణిలో భాగంగా ఇది కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గాల శాసనసభ్యులు, ఇతర ముఖ్య నాయకులతో ప్రజాభవన్లో నిన్న సమావేశమైన మంత్రి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనానికి సలహా కమిటీని ఏర్పాటు చేయాలని, 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయాలని ప్రతిపాదించారు. తెలంగాణలో ఇటీవల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన వారికి సాయం త్వరలోనే బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాచారం గ్రామంలో నిన్న ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక అంచనాల ప్రకారం 10,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. వరదల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయం చేసే వరకు ఆగకుండా రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ప్రతి పోలీసు బెటాలియన్ నుంచి 100 మందికి తర్ఫీదు ఇచ్చి విపత్తు నిర్వహణలో పాల్గొనేలా చేస్తామని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుజరాత్లోని అహ్మదాబాద్, భుజ్ పట్టణాల మధ్య రాకపోకలు సాగించనున్న దేశంలోనే తొలి వందే మెట్రో రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. విజయవాడ నగరంలో వరద ప్రభావం తగ్గిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో పంటల బీమా పథకానికి విధి విధానాలు రూపొందించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండ్లీపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచుతున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.